ఆఫ్ కన్నప్ప అని చెప్పి కొంగో సినిమా చేశారు. మొత్తం కొంగో స్టోరీ మొత్తం లేపేశారు. అండ్ బాగా డ్రాగ్ అనిపించింది, లాగ్ అనిపించింది. సాంగ్ బలంగా ఉన్నాయి విఎఫ్ఎక్స్ అయితే. ఇంకా డబ్బింగ్ గురించి వస్తే అసలు తెలుగు రాని వాళ్ళని తీసుకొచ్చి డబ్బింగ్ చెప్పినట్టు అనిపించింది నాకు. హలో గైస్, వెల్కమ్ టు ఫస్ట్ ఆడియన్స్ ఛానల్. మనం ఎప్పటి నుంచో చాలా రోజులుగా ఎదురు చూస్తూ చాలా బజ్ క్రియేట్ చేసిన కన్నప్ప మూవీ ఫైనల్గా ఈరోజు అయితే రిలీజ్ అయింది. సో ఆ సినిమా చూడడానికి ప్రేక్షకులు చాలామంది అయితే చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు. సో ఇందులో ముఖ్యంగా చాలా క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి ఈ సినిమాలో. మరి ఆ ప్రతి ఒక్క క్యారెక్టర్కి న్యాయం జరిగిందా లేదా, అది కాకుండా మన పాన్ ఇండియా స్టార్, అది కాకుండా గ్లోబల్ స్టార్ ప్రభాస్ గారు కూడా ఇందులో నటించారు. సో ఎక్కువ బజ్ అయితే ప్రభాస్ గారు వల్లే క్రియేట్ అయింది. ఎప్పుడైతే ప్రభాస్ గారు పేరు అనౌన్స్ చేశారో ఆ ట్రైలర్లో ప్రభాస్ గారు వచ్చారు, అప్పటి నుంచి కూడా సినిమా వేరే లెవెల్కి అయితే వెళ్ళింది. సో దీన్నంతా దృష్టిలో పెట్టుకొని ప్రేక్షకులు ఎక్కువ మందిని థియేటర్కి అయితే తీసుకురాగలిగారు మంచు ఫ్యామిలీ. ఇదే విధంగా మోహన్ బాబు గారు కానీ, తర్వాత మంచు విష్ణు గారు కానీ ఎప్పటి నుంచో సినిమాల్లో రాక చాలా కాలం అవుతుంది. ఈ సినిమాతో వీళ్ళిద్దరికి కంబ్యాక్ వస్తుందా లేదా అనేది మనం ఈ ప్రేక్షకులను అడిగి మనం తెలుసుకుందాం. ఏమైంది ఆ సినిమాలో విలన్ వస్తాడు, అదేం డైలాగ్ రా, ఏమంటాడు నిర్మల నలిమేస్తా అంటాడు. సినిమా మొత్తం నమ్మిలి ఏం నమ్మలేదాడు మొత్తం సినిమా. ఇంకా యాక్టింగ్ పరంగా ఆడు విలన్ కూడా వస్తాడు వెళ్ళిపోతాడు. అలాగా లాస్ట్కి ఏదో భక్త కన్నప్ప అని విష్ణు కళ్ళు అదే చేసేస్తాడు. ఏమి మిడ్ ఓకే అంటే అంత లేదు. ప్రభాస్ క్యారెక్టర్ బాగుంది, బట్ ప్రభాస్ క్యారెక్టర్ తప్ప ఏం లేదు సినిమాలో. 5 నిమిషాలు ఏదో యూట్యూబ్లో చూసుకోవచ్చు. హీరోయిన్ ఎందుకు వచ్చిందో ఏందో ఎవరికి తెలియదు. ఏం ప్రాణం అమ్మా, ఏం ప్రాణం. ఆ విఎఫ్ఎక్స్ చూసావా? ఆ విఎఫ్ఎక్స్ లింగంకి ఏదో విఎఫ్ఎక్స్ కళ్ళు పెడతారు, ఏం బాగోదు అసలు. లేదు, ప్రభాస్ అన్న కోసం మీరు సినిమాకి వెళ్ళండి. అక్షయ్ కుమార్ ఆ కాస్తో కూర్చో నచ్చితే సినిమాకి వెళ్ళండి, లేకపోతే సినిమాని భరించద్దు. కన్నప్ప స్టోరీ తెలిస్తే మాత్రం అసలు వెళ్ళకండి సినిమాకి. చాలు, మీకు కన్నప్ప స్టోరీ తెలుసు కదా, వెళ్ళకండి సినిమాకి. భక్తుడి సినిమా నా దేవుడి సినిమా కాదు, ఎన్నిసార్లు చెప్పాలి. భక్తుడు సినిమా 10కా 4. ప్రభాస్ అన్నకి ఎంత ఇస్తారు? ప్రభాస్ కి 9 ఇచ్చేస్తా. ఇప్పుడు విష్ణు అన్నకి ఎంత ఇస్తారు? 1 ఇస్తా. ఒక్కటే. యాక్టింగ్ లేదన్నా, యాక్టింగ్ లేదు, డబ్బింగ్ మాటల్లో క్లారిటీ లేదు. బాగుందన్నారు కదా, క్లైమాక్స్ బాగుంది, ఆయన యాక్టింగ్ బాగాలేదు. తెలుగు సినిమా విఎఫ్ఎక్స్ వేరే లెవెల్కి వెళ్ళిపోతున్నాయి. మంచు విష్ణు గారు మాత్రం దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు. అంతే, అది ఇంకా బాగుంటుంది. అమీర్పేట్ విఎఫ్ఎక్స్లు ఇంకా బాగుంటాయి. గురించి ఒక స్టోరీ చెప్పాలన్న మంచి సంకల్పంతో మూవీ తీశారు, దాని వరకు హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. కాకపోతే మూవీ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ కన్నప్ప అని చెప్పి కొంగో సినిమా చేశారు. మొత్తం కొంగో స్టోరీ మొత్తం లేపేశారు. అండ్ బాహుబలి 1లో ఒక సాంగ్ లేపేశాడు, అండ్ బాహుబలి 2లో కొన్ని సీక్వెన్స్ లేపేశారు, RRR కొన్ని సీక్వెన్స్ లేపేశారు. ఎక్కడ కొత్తగా అనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ మొత్తం డ్రాగ్ అనిపించింది, లాగ్ అనిపించింది. సాంగ్ వస్తే జనాలు బయటకు వెళ్ళిపోతున్నారు, ఆ లెవెల్లో ఉంది ఫస్ట్ హాఫ్. బట్ సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో శివుడి రుద్ర క్యారెక్టర్ ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ 26 minutes నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు అక్కడి వరకు లాగ్ రాకపోతే మేబీ అది లేపేదేమో, కానీ ఆ లాగ్ వల్ల ఏంటంటే సినిమా మీద కంప్లీట్ ఇంట్రెస్ట్ పోతుంది అక్కడ వరకు. బట్ ఏదైతే మన లాస్ట్ 1 hour లేపారో ఆ 1 hour మాత్రం మన టికెట్ డబ్బులు న్యాయం చేశారు. దాని వరకు అయితే ఆడియన్స్ సాటిస్ఫై అవ్వచ్చు. కాకపోతే ఇంకొంచెం మంచిగా ఫస్ట్ హాఫ్ కూడా తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది. అండ్ ఇంకొకటి, వీళ్ళు ఏదైతే కన్నప్ప హిస్టరీ తీసుకున్నారో ఉన్నట్టు తీసుకుంటే బాగుంటుందేమో. ఏదో మరీ సినిమాటిక్లు బట్టి ఎక్కువ యాడ్ చేసి సినిమాని కిసిరి చేయాలనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వేరే శ్రీకాళహస్తి అర్థం తీసుకున్నా, లేదంటే వేరే పురాణం తీసుకున్నా సరే, ఎక్కడ కూడా కన్నప్ప 2 కాళ్ళు ఇవ్వడు. ఒక కన్ను ఇచ్చి 2వ కన్నుని తీయబోతుంటే శివుడు ఆపుతాడు. బట్ అలా కాకుండా ఇక్కడ మొత్తం 2 కాళ్ళు తీసేసి మొత్తం కంప్లీట్గా ఫిక్స్లో పెట్టినట్టు అనిపించింది తప్ప ఎక్కడ అంత ఎమోషనల్ డెప్త్ అనిపించలేదు. సెకండ్ హాఫ్ అయితే ఓన్లీ ప్రభాస్ గారు ఉందే ఒకసారి చూడొచ్చు, అది కూడా OTTలో చూడొచ్చు. ఆ తర్వాత దేవుడి సినిమా ఎందుకో తెలుసా? ఈ సినిమాలో ఎవరున్నారు? మరో కలియుగ రాముడు, మరో కలియుగ కృష్ణుడు, మరో కలియుగ దేవుడు ప్రభాస్. సినిమా సూపర్ హిట్. దమ్ముంటే ఆపు. ఏ కన్నప్ప సూపర్.
ఒకటి హీరోయిన్ నడుమ, రెండోది ప్రభాస్ కళ్ళు. గూస్ బంప్స్ అని చెప్పాలి. ఫైట్స్ బోర్ కొట్టినాయి, చాలా ఫైట్స్ బోర్ కొట్టినాయి. ఫస్ట్ హాఫ్ ఫైట్స్ అన్నీ బోర్ కొట్టినాయి, సెకండ్ హాఫ్ ఫైట్స్ కూడా ఆల్మోస్ట్ బోర్ కొట్టినాయి. ఒకటి మోహన్ లాల్తో ఫైట్ బాగుంది, అది బాగుంది. ఒక 2-3 ఫైట్స్ బాగున్నాయి, మిగతా అన్ని మనం టైం చూసుకోవడం జరిగింది, ఎప్పుడైపోతుంది. అవును, చాలా మంచి పని చేశారు. ప్రభాస్ లేకపోతే మూవీ డల్ అయిపోయేది. అది ఏదైతే డల్ ఆ పేస్ ఉందో అట్లే కంటిన్యూ అయ్యేది అనిపించింది. ఒకసారి ప్రభాస్ వచ్చిన తర్వాత ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఇవన్నీ ఆ రియలైజేషన్ పాయింట్స్ అన్నీ అక్కడే వస్తాయి అనమాట. కన్నప్పగా మారే సిచ్యువేషన్స్ అక్కడే వస్తాయి. ప్రభాస్తోనే మూవీ ఒక రేంజ్కి. అవును, అదే ప్రభాసే మెయిన్ రీజన్. అట్లని మంచు విష్ణు యాక్టింగ్ లేదని చెప్పలేము. అవును, కనిపించింది, కానీ ఫస్ట్ హాఫ్ చాలా వరకు ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. అన్నెసెసరీ సీన్స్ అనిపించినాయి, కొన్ని స్టోరీ నుంచి బాగా డివేట్ అయినట్టు అనిపించింది. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ లాగా తీద్దామని ట్రై చేశారు. ఓవర్ అనిపించింది. కాస్ట్యూమ్ అనే కాదు, వాళ్ళిద్దరు మన కాన్వర్సేషన్ కూడా పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది కన్నప్ప కూడా, కాదని కాదు, కానీ ఓవర్ అనిపించింది. విష్ణు గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఓన్లీ ప్రభాస్ కోసం అని కాదు, ప్రభాస్ ఎంట్రీ దగ్గర నుంచి మూవీ చాలా బాగుంది. బట్ విష్ణు యాక్టింగ్ అనేది క్లైమాక్స్ లో అల్టిమేట్. అసలు ఇంత యాక్టింగ్ చేస్తారని వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. పాన్ ఇండియాలో కూడా బాగానే ఆడుతుంది మూవీ. మోర్ ఓవర్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఆ ఎమోషన్ అనేది కనెక్ట్ చేయడం ఆడియన్స్కి కష్టం కదా, అది దాంట్లో విష్ణు సక్సెస్ఫుల్ అయ్యాడు. ఎమోషనల్గా ఆడియన్స్కి కనెక్ట్ అయ్యి ఏదైతే కన్నప్ప స్టోరీ ఇది ఉంటుందో అది ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ మన థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ ఫీల్తోనే బయటకు వస్తాం. మూవీ చాలా బాగుందండి. మైథలాజికల్ అండ్ డివోషనల్ మిక్సింగ్. స్టార్టింగ్లో ఈ డైరెక్టర్ ఎవరు, ఈ ముఖేష్ కుమార్ సింగ్, ఈయన ఏ సినిమాలు తీయలేదు, ఇలాంటి వ్యక్తి కానీ ఆయన గతంలో టీవీ సీరియల్ బాగా తీశారు హిందీలో, రామాయణం మహాభారతం. ఆ సీరియల్ చూసి మన మోహన్ బాబు గారు ఫ్యాన్ అయిపోయారట, ఆయనకి ఇచ్చారు ఛాన్స్. సో చాలా బాగుంది, మైథలాజికల్ అండ్ డివోషనల్. ఇందులో మంచు విష్ణు గారు కన్నప్ప కంటే శివుడు భక్తులుగా చేశారు. ప్రభాస్ గారు వచ్చేసి రుద్ర సెయింట్ అనమాట, రుద్ర మహర్షిగా చాలా బాగా చేశారు. అలాగే మన డైరెక్టర్ కొత్త ఆయన చాలా బాగా తీశారు, ఆయనకి సినిమా అనుభవం లేదు. ముఖేష్ కుమార్ సింగ్ గారు గతంలో ఆయన రామాయణం మహాభారతం టీవీ సీరియల్ చేశారు హిందీలో. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడా కొత్త వాడు అనమాట, స్టీఫెన్. ఆయన తెలుగులో సినిమాలు తీయలేదు, కాకపోతే మలయాళంలో ఆయన మోహన్ లాల్ గారు రిఫరెన్స్ వచ్చాడు అనమాట. చాలా మోహన్ లాల్ సినిమాలు చేశారు. సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది, కానీ సెకండ్ హాఫ్ అయితే అదర కొట్టేసింది. క్లైమాక్స్ 2 నిమిషాలు అయితే మాత్రము మంచు విష్ణు గారు ఇక చింపేశారని అనుకోవచ్చు. ప్రభాస్ వస్తే సినిమా థియేటర్ బద్దలైపోయినట్టు ఉంది. ప్రభాస్ గారు లేకపోతే సినిమా లేదు ఒప్పుకుంటా, కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉన్నమాట వాస్తవమే. సో ప్రభాస్ గారు ఎంట్రీ, సెకండ్ హాఫ్, క్లైమాక్స్లో ఆ కళ్ళు తీసి శివలింగాన్ని పెట్టడం, ఇలాంటి సీన్ల వల్ల సినిమా హై వచ్చింది. నాకు శివుడి పాత్ర కంటే ప్రభాస్ గారి క్యామియో చాలా బాగా నచ్చింది. ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఆ డైలాగ్స్ కానీ చాలా బాగా యాప్ట్ అయినాయి. సో 500 కోట్లు ఎంత నేను చెప్పను, కానీ సినిమా అయితే బాగుంది, బాగా ఆడుతుంది. 17 ఏళ్ళ తర్వాత ఇట్టుకోటాడు అనుకుంటున్నా. అవును, ఆయన తీసిన సినిమాలన్నింటిలో డీ తర్వాత ఈ కన్నప్ప సినిమానే బ్లాక్ బస్టర్ ఆయన కెరీర్లో. నాకు కొన్నిసార్లు అయితే భయపడ్డా, ఎక్కడన్నా అమీర్పేట విఎఫ్ఎక్స్ వాడేస్తారేమో, కానీ ఎక్కడ అసలు ఆ ఇబ్బంది రాలా. 1కి 10 సార్లు చెక్ చేసుకుని బాగున్నాయి. వాడెవడో కావాలని చెప్పినట్టు నెగిటివ్, కానీ విఎఫ్ఎక్స్ కానీ బీజిఎం కానీ మన ఆర్ట్ వర్క్ కానీ అంత చాలా బాగుంది. విష్ణు అన్న ఇట్టు కొట్టిండ్రు, సినిమా అయితే వేరే 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 లెవెల్. రోల్ చేద్దామని చాలా మంది వచ్చారు, కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో అతనికి మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అన్న. ప్రభాస్ అన్న అవుతే అతనికి ఇచ్చి పడేదన్న. ప్రభాస్ ఎంటర్ అయినకుంటది సినిమా, ఒక్కొక్క సీన్ ఒక్కొక్క మెదైల్ అనమాట, దూసుకొని వెళ్ళిపోతుంది. అసలు ప్రభాస్ చెప్పే డైలాగ్స్ అయితే ఎంతమంది పెద్దలు ఉన్న అందరికి నేనే పెద్ద అని చెప్తాడు. అదైతే సూపర్ సూపర్ హిట్ అనే చెప్పొచ్చు అన్న. ఎస్పెషల్లీ మోహన్ బాబు గురించి చెప్పాలన్నమాట. మంచు ఫ్యామిలీ జీవితం లేదన్న
మంచి పని చేసిందంటే ఈ కన్నప్ప సినిమా తీయడం. ఈ సినిమా అయితే చాలా బాగుందన్న, నాకు ఎక్స్పెక్టేషన్ లేదు, ఓవర్గా చెప్తా ఉంటాను. అతడికి ఆ పర్ఫార్మెన్స్ చూసినాక మంచి విషయం ఉన్నది. పీక్స్ అంటే పీక్స్ అన్న, అక్షయ్ కుమార్ పర్ఫార్మెన్స్ కానీ, మోహన్ లాల్ పర్ఫార్మెన్స్ కానీ, కన్నప్పగా, కిన్నాడుగా, అర్జున్గా 3 క్యారెక్టర్లో మంచి విషయం అన్న ఇరగదీశాడన్న. సినిమా అయితే చాలా చాలా బాగుందన్నమాట. భక్తి రస చిత్రం అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడుండే జనరేషన్కి కావాల్సిన సినిమా అనమాట. ఈ సినిమాలో అసలుకి ప్రభాస్ని అసలుకి భక్తి పరంగా ఈ విధంగా నేను చూడలేదన్న. అసలు కరెక్ట్గా సెట్ అయ్యాడు. కర్ర పట్టుకొని ఇలా నిలబడతా ఉంటే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. సినిమా అయితే చాలా బాగుంది బ్రో, చాలా చాలా బాగుంది. నేను కానీ ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, కానీ చూసిన తర్వాత లాస్ట్లో కన్ను బీకి ప్రభాస్ పీక్స్ అదే చెప్తా ఉన్నా. ప్రభాస్ సీన్స్కి అయితే దద్దరిల్లిపోతుంది. నేను చెప్తా ఉన్నాను, ప్రభాస్ అన్న ఫుల్ లైఫ్ ఇచ్చాడు మంచి విషయానికి. సినిమా అయితే చాలా బాగుందన్న. దీన్ని ఏది ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఒక భక్తి రస చిత్రం ఇది. అసలు లాస్ట్లో పర్ఫార్మెన్స్ అయితే ఇరగ తీసేశారు. కాజల్ అగర్వాల్ పర్ఫార్మెన్స్ అయితే ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అన్న. ప్రతి ఒక్కడు ఈ సినిమా చూడండి. ఇప్పుడు చాలా దారుణాలు పెరుగుతూ ఉన్నాయి. యూత్ తప్పనిసరిగా ఈ సినిమా చూడండి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఎందుకంటే అందరిలో కామం పెరిగిపోతా ఉంది, భక్తి అనేదే లేదు. ఆ భక్తి ఎలా ఉండాలనేది ఈ సినిమాలో చూపించాడు. మంచు విష్ణు హ్యాట్సాప్ అన్న. ఆర్సీబీ కప్పు కొట్టింది 18 ఏళ్ల తర్వాత. దీ తర్వాత మళ్ళీ మంచు విష్ణు 18 ఏళ్ళ తర్వాత ఇట్టు కొట్టాడు. ఫుల్ హ్యాపీ అన్న. ప్రభాస్ అయితే అసలు వేరే లెవెల్. అంతే, ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పండగే పండగ. ఇంకా ప్రభాస్ వచ్చినప్పటి నుంచి అయితే గూజ్ బంప్స్ ఆయన 2 నిమిషాలు సూపర్ అనమాట. ఆ తర్వాత లాస్ట్ 2 నిమిషాలు కన్నిచ్చే సీన్ 2 నిమిషాలు ఉంటుంది. ఆ సీన్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అక్కడ సాంగ్ ఉంటుంది, బీజిఎం ఉంటుంది. మంచు విష్ణు అసలు యాక్టింగ్ బయటపడుతుంది. ఆ సినిమా అంతా ఒకలా ఉంటే ఆ 2 నిమిషాలు మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. సో ఓవరాల్గా అయితే నాకైతే బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న. సినిమా వరకు చూసుకుంటే ఓన్లీ ప్రభాస్ కోసమే రావాలి. మీరు ఫస్ట్ నుంచి మొత్తం సినిమాని ప్రిపేర్ అయిపోయిన లాస్ట్ 40 నిమిషాలు మాత్రమే బాగుంది. మిగతాదంతా కూడా ఓన్లీ బీజిఎం సాంగ్సే ఇంటికి వస్తుంది. మిగతా స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ పెద్దగా ఏమి ఉండవు. సో ఓవరాల్గా అయితే ప్రభాస్ గారి కోసం లాస్ట్ 20 నిమిషాల కోసం ఒకసారి కష్టంగా చూడొచ్చు. అంతే థ్యాంక్ యూ. కన్నప్ప అనే సినిమా వచ్చి కొన్ని సంవత్సరాలు అయింది. అలాగే ఈ సినిమా కూడా కొన్ని సంవత్సరాలు నిలబడిపోతుంది. ఈ సినిమాను చూడండి, మీ మీడియా వాళ్ళు ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. ఈ తరానికి, ఇప్పుడు మన తరానికి ఈ కన్నప్ప చూపించడం కోసం విష్ణు గారు ఈ సినిమా చేశాడు. ఆయన తర్వాత హిట్ అవుతుందా, ఆయన లాస్ అవుతున్నాడా, లాభం వస్తున్నాడా కాదు, మనకు కన్నులో విందుగా శివయ్యని చూపించాడు. ప్రభాస్ గారిని పెట్టుకొని ఇంకా చాలా మంచి పని చేశాడు. ప్రభాస్ గారు చెప్తే ఈ వరల్డ్ మొత్తం శివయ్య గురించి తెలుసుకుంటుందని స్పష్టంగా చెప్తాను. ఈ శివయ్య అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కథ. ఇక్కడ ఉన్న వాళ్ళ పెద్ద అందరికన్నా నేనే పెద్ద అంటాడు కదా. ఈ సృష్టిలో అందరికన్నా పెద్ద ఎవరు? శివయ్య కదా. శివయ్యనే ఆ శివయ్య గురించి మాట్లాడాడు. శివయ్య గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రభాస్ గారు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ అందరూ ఈ సినిమా చూడండి. థ్యాంక్ యూ. ఎంట్రీ అదిరిపోయిందండి. ప్రభాస్ గారు సూట్ అయ్యారు క్యారెక్టర్. చాలా బాగా సూట్ అయ్యారు. మూవీ మాత్రం చాలా బాగుంది, హిట్ అయిపోతుంది అంతే. లేదండి, నాకైతే అనిపించలేదు. మూవీ అయితే చాలా బాగుంది. అందరూ ఇరగదీసేసారు. యా, అందరూ బాగా చేశారు. మూవీ హిట్ అవుతుంది. పెట్టిన దానికి డబుల్ ట్రిబుల్ అయితే అలా ఏం అనిపించలేదు. బట్ మూవీ అయితే అదిరిపోయింది. ఎవరి క్యారెక్టర్ లో వాళ్ళు చాలా లీనమైపోయారు. మూవీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో ఎట్లా అనిపించింది? హైలైట్స్ ఏంటంటే ఏమైనా ఉందా? ప్రభాస్ ఎంట్రీ హైలైట్ అసలు. హైలైట్. సో ప్రభాస్ రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ ఎంత ఇస్తారు? చాలా బాగుంది. మోహన్ లాల్ యాక్షన్ కానీ విష్ణు యాక్షన్ కానీ సూపర్. విష్ణు కూడా ఎలివేశాడు. సో సినిమాలో అందరూ ప్రభాస్ వచ్చిన తర్వాత వెళ్ళిపోతున్నారని చెప్పేసి కూడా ప్రభాస్ రావడము ఇంకా ప్లస్ పాయింట్. ప్రభాస్ 3 అవర్స్ మేము ఫుల్ ఎంజాయ్ చేశాము. ఫుల్ స్టోరీ బాగుందా? సాంగ్స్ బాగున్నాయా? అన్ని బాగున్నాయి. స్టోరీ, సాంగ్స్, ఎడిటింగ్, డైరెక్ట్స్, ఎవ్రీథింగ్. 3 గంటలు ఎక్కువ అనుకోలేదు అస్సలు. టైం తెలియట్లేదు అసలు లాస్ట్ 20 మినిట్స్ సినిమా ఊపిరి ప్రాణం పోసింది ధోనికి. హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడే కన్నప్ప స్పెషల్ ప్రీమియర్ చూశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ణు గారికి హ్యాట్స్ ఆఫ్ అన్న. రియల్ విష్ణు అన్నకి హ్యాట్స్ ఆఫ్. రియల్గా చాలా మంచి మూవీ తీశారు. నేను ఎట్లా అనిపించింది అంటే, నేను యాక్చువల్గా డేబీ ఫారెస్టర్ భక్త కన్నప్ప చూశాను. ఆ జనరేషన్కి అది ఒక కల్ట్ మూవీ అయితే, ఈ ప్రజెంట్ జనరేషన్కి ఇది ఒక కల్ట్ మూవీ. సెకండ్ హాఫ్ లాస్ట్ 40 మినిట్స్ ఉంటుంది, అసలు నెక్స్ట్ లెవెల్. ఈ సినిమాకి ఇంకొకటి బిగ్గెస్ట్ అసెట్ బీజిఎం. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో తెలియదు కానీ బీజిఎం అండ్ సినిమాటోగ్రాఫర్ని చాలా బాగా తీసుకొచ్చాడు. విష్ణు అన్న ప్రాణం పెట్టి సినిమా తీశాడు. సెకండ్ హాఫ్లో లాస్ట్ క్లైమాక్స్లో వచ్చే సీన్స్ అయితే మీకు అక్కడ విష్ణు కనపడాడు.
అతని పెర్ఫార్మెన్సే కనిపిస్తుంది. అండ్ డార్లింగ్ వచ్చిన తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్. బీవీఎస్ రవి గారు చెప్పినట్టు డార్లింగ్ ఎంట్రీ తర్వాత నెక్స్ట్ లెవెల్కి సినిమా అనేది వెళ్ళిపోతుంది. మోహన్ బాబు, ప్రభాస్ అండ్ విష్ణు మధ్యలో జరిగే కన్వర్జేషన్ అసలు నా భూతో నా భవిష్యత్తు. సినిమాని ఒకటే చెప్తున్నా, ఇట్స్ ఏ నాట్ ఏ మైథలాజికల్ ఫిలిం, ఇట్స్ ఏ హిస్టారికల్ ఫిలిం. విష్ణు గారు ఆల్రెడీ చెప్పారు ఇది మైథలాజికల్ ఫిలిం అని. ఎందుకంటే మైథలాజికల్ ఫిలిం అంటే రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఇందులో రొమాన్స్ కొంచెం ఉంటుంది కాబట్టి అది ఎవరైతే డివోషనల్ ఫిలిమ్స్ యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. బట్ ఇట్ ఈస్ ఏ హిస్టారికల్ ఫిలిం. ఒక దేవుని నమ్మని ఒక మనిషి మళ్ళీ తన భక్త పారవేశంతో ఎలా మారాడు అనేది సినిమా చూపించాడు. మనకు ఆల్రెడీ స్టోరీ తెలుసు, బట్ స్క్రీన్ ప్లే ఎట్లా ఎంగేజింగ్గా నరేట్ చేశాడు అనేది డిపెండ్ అయి ఉంటుంది. నాకు ఇందులో బాగా నచ్చింది శరత్ కుమార్ క్యారెక్టర్ బాగా నచ్చింది. అండ్ మోహన్ లాల్ క్యారెక్టర్ అండ్ తర్వాత ప్రభాస్ క్యారెక్టర్కి ఒక జస్టిఫికేషన్ ఇచ్చారు ఎందుకు వాళ్ళు. అల్టిమేట్ ఉంది ప్రభాస్ ఎంట్రీ. లాస్ట్ 30 minutes సూపర్ బ్రో, సూపర్. టైం అయిపోతుంది ఇప్పుడు మనకెళ్ళి అయితే అలాగా. ఆ టైంలలో శివుడికి కళ్ళలోంచి నీళ్లు రావడం, అది రక్తం రావడము, ఈయన కళ్ళు తీసి అక్కడ పెట్టడం అనేది మన పూర్వీకులు చెప్పిందే. అది అలాగే చేశారు కానీ అంత ఈయనైతే అంత ఇదైతే ఏమనిపించలేదు. రుద్ర క్యారెక్టర్ చాలా బాగుందండి. ఆ క్యారెక్టర్ ఉన్న 2 minutes కూడా ఎంట్రీ కానీ అంతా కూడా చాలా బాగా చేశారు. బాగుంది. బీజిఎం బాగా ఓవర్ అయిపోయింది. ఎందుకంటే డైలాగ్ వచ్చేది తక్కువ ఉంది, బీజిఎం వచ్చేది ఎక్కువ ఉంది. పెయింటింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి. ప్రభాస్ ఫ్యాన్స్ విష్ణుని సపోర్ట్ చేయండి అన్న. ప్రభాస్ గారు చేసిన సినిమా, విష్ణు గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. దయచేసి విష్ణు గారిని ట్రోల్ చేయొద్దు. సినిమా అయితే చాలా బాగుంది. జై రెబల్ స్టార్. ప్రభాస్ గారి ఎంట్రీ చాలా బాగుంది. ప్రభాస్ గారి ఎంట్రీ చాలా బాగుంది. లాస్ట్ 40 minutes పీక్స్ ఉంటుంది. లేదు స్టోరీ నేరేషన్ అలాగే ఉంటుందండి. ఎక్కడ బోర్ కొడుతుంది. ప్రతి స్టోరీకి ఇంటర్లింక్ ఉంటుంది ప్రతి సీన్. ఓవరాల్గా బాగుంది. అందరైతే ఒకసారి వచ్చి చూడండి. ప్రజెంట్ జనరేషన్ తగ్గట్టుగా కొంచెం ఇలా యాక్షన్ ఉంది, కొంచెం రొమాన్స్ ఉంది. లాస్ట్కి సెకండ్ హాఫ్లో మనకి అసలు కన్నప్ప అంటే ఏంటి అన్న భక్తి ఏంటి తెలుస్తుంది మనకి. శివ శివ శంకర సాంగ్ మాత్రం చాలా బాగుంది. సినిమా ప్రభాస్ వచ్చిన తర్వాత ఎక్కువ ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఆ క్యారెక్టరైజేషన్స్ని మనం తెలుసుకోవడానికి టైం పడుతుంది. సెకండ్ హాఫ్లోనే మనకి ప్రభాస్ వచ్చిన తర్వాత అసలు మెయిన్ సినిమా స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ ఫస్ట్ హాఫ్లో ఆ ఫైటింగ్స్, ఆ క్యారెక్టరైజేషన్స్ కొంచెం తగ్గిస్తే బాగుండేది అనిపించింది. కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే బాగుండేది అనిపించింది. భక్తి అయితే క్లైమాక్స్లో బాగుందండి. క్లైమాక్స్లో అయితే బాగుంది భక్తి. ఓవరాల్గా కన్నీళ్ళు వచ్చే సిచ్యువేషన్స్ కానీ అలా అయితే అనిపించలేదు. ఒక సీన్స్ కానీ, ఒక ఎమోషన్స్, ఒక మ్యూజిక్లో ఆ భక్తిలో కన్నీళ్ళు వచ్చే అంత అనిపించలేదు. క్లైమాక్స్ ఒకటి ఉంటుంది అంతే. ఇదండి చాలా మల్టిపుల్గా జనాలు అయితే చాలా మల్టిపుల్ ఒపీనియన్స్ అయితే చెప్పారు. కొంతమంది ఎక్సలెంట్ అన్నారు, కొంతమంది బాగాలేదన్నారు, కొంతమంది కేవలం ప్రభాస్ గారి కోసం వచ్చామన్నారు, కొంతమంది మోహన్ లాల్ గారి క్యారెక్టర్స్ బాగుందన్నారు, కొంతమంది మోహన్ బాబు గారి క్యారెక్టర్స్ బాగుందన్నారు. సో మల్టిపుల్ మిక్స్డ్ టాక్ అయితే ఈ రోజు ఉంది. సో అప్కమింగ్ డేస్లో ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం ఇంకా ముందు చూడాలి. నెక్స్ట్ వీక్ అంతా మనకి వచ్చే రెవెన్యూని బట్టి కానీ వచ్చే పబ్లిక్ టాక్ని బట్టి మనం సినిమా హిట్ ఆఫ్ అట్ అనేది మనం అయితే డిసైడ్ చేయొచ్చు. సో ముఖ్యంగా అయితే ఇది ఫస్ట్ రిలీజ్ అయిన ట్రైలర్ కానీ టీజర్ కానీ టైంలో మనకి చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి. అది కూడా విఎఫ్ఎక్స్ గురించి. సో ఆ విఎఫ్ఎక్స్ ఇప్పుడు న్యాయం చేశారా లేదనేది మనం ప్రేక్షకుల మాటలోనే చూసాము. సో మీరు కూడా డిసైడ్ అవ్వండి. మీరు వెళ్ళి సినిమా చూడండి, థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. మీరు ఎక్కడి నుంచి చూసినా కానీ సినిమా ఎలా ఉంది అనే విషయాన్ని కమెంట్ బాక్స్లోని ఫస్ట్ ఆడియన్ త్రూ అందరికీ తెలియజేయండి. మరిన్ని సినిమా అప్డేట్ కోసం ఫస్ట్ ఆడియన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేషన్ ఉంచుకోండి. థ్యాంక్ యూ.